కర్నూలు జిల్లా ఆథోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈశ్వర్ శివమాల ధరించడంపై స్కూల్ హెడ్ మాస్టర్ ఫయాజ్ అహ్మద్ దుర్భాషలాడారు. విషయం తెలుసుకున్న శివస్వాములు హిందూ సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. దీంతో హెడ్ మాస్టర్ ఫయాజ్ అహ్మద్ తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం హిందూ సంఘాలు కలెక్టర్తో పాటు పోలీస్ స్టేషన్లో హెడ్ మాస్టర్పై ఫిర్యాదు చేశారు. స్కూల్కి వచ్చినాను స్వామి అది అంటున్నాడు స్వామి. మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ ఫైఎస్ సార్ గారు. అవును, ఏమన్నాడు స్వామి, సింగాలు ఉన్నానని దొరికించానని ఎలా పడతాలా అంటున్నాడు స్వామి. ఈశ్వర్ స్వామి, 10th క్లాస్ బి సెక్షన్, నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్. ఈ రోజు పొద్దున మార్నింగ్ స్కూల్కి వచ్చినాను స్వామి. కర్నూలు జిల్లాలోని ఎంతో పేరుగాంచినటువంటి ప్రాథమిక పాఠశాల నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ మున్సిపల్ మైదానంలో ఉండేటువంటి ప్రాథమిక పాఠశాలలో గతంలో అయ్యప్ప భక్తుడి పైన కూడా ఇదే విధంగా హెచ్ఎం ఫయాజ్ సార్ గారు దుర్భాషలు ఆడటం జరిగింది. అప్పుడు కూడా స్వామివారు తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ ధర్నా చేస్తే స్వామివారు మన్నించమని చెప్పేసి ఆ రోజు క్షమాపణ కోరారు. అదే విధంగా ఎటువంటి చీమ కొట్టినంత నొప్పి కూడా లేకుండా ఇప్పుడు కూడా శివస్వాముల పైన ఇదే విధంగా దుర్భాషలు ఆడితే స్వామివారు తమ ఆవేదనను వ్యక్తపరచడానికి గుంపుగా వస్తే ఏదో తప్పైపోయింది అని చెప్పి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజు జరిగింది, మరి రేపు పొద్దున క్షమాపణ చెప్పి ఇంకో స్వామిని కూడా అంటారు. ఇది ఇంతటితో ఆగకుండా ఈ చర్యలు ఇప్పటితో ఆగిపోయే విధంగా స్వాములు ఇక్కడితో ఆగిపోకుండా ముందుకు తీసుకుపోయి ఆయన పైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే విధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు తమ పైన కన్ను వేసి ఇక్కడ స్కూల్లో జరుగుతున్నటువంటి క్రతువుల పైన ఒకసారి కన్ను వేసి దీక్ష స్వాముల పైన గాని పిల్లల పైన గాని అదే విధంగా విద్యార్థుల పట్ల గాని ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారనే దానిపైన కనీసం ఒక్కసారి కన్ను వేసి చూస్తే వారి ఆవేదన మీకు అర్థమవుతుంది. దయచేసి ఈ రోజు ఈ స్వాములకు జరిగిండేది రేపు పొద్దున ఇంకొకరికి జరగకుండా హిందువులు ఆవేదన పడకుండా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం స్వామి. కర్నూలు జిల్లాలోని ఎంతో పేరుగాంచిన ఈ రోజు ఒక పాఠశాల విద్యా వ్యవస్థలో శివమాల ధరించిన ఇద్దరు పిల్లల పైన నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ హెచ్ఎం దుర్భాషలు ఆడడము చాలా దురదృష్టకరం. ఈ విషయం ఈరోజు నేను వినడమే కాకుండా ఇది గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఇక్కడ అందరూ చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలని పాఠం నేర్చుకుని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని రక్షించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే గాని అలాగే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారే గాని అనేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. అలాంటి కార్యక్రమాలని ఆ మంత్రి ఒక దిశలో చెప్తూ ఉంటే, ఆ వ్యవస్థని సరిచేస్తూ ఉంటే విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారము భక్తి గుణాలు నేర్పాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడు ఇలాగా చిన్న పిల్లల పైన అందులోనూ మాల వేసి దీక్షలో ఉన్న పిల్లల పైన అసభ్యకరంగా మాట్లాడి అవమానించడము మేము మా సంస్థ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు ఒక పాఠశాల విద్యా వ్యవస్థలో శివమాల ధరించిన ఇద్దరు పిల్లల పైన నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ హెచ్ఎం దుర్భాషలు ఆడడము చాలా దురదృష్టకరం. ఈ విషయం ఈరోజు నేను వినడమే కాకుండా ఇది గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఇక్కడ అందరూ చెప్తూ ఉన్నారు.